పనిచేయాలన్నది మా నాయకుల ఆదేశం. దాన్ని మేము శిరసావహిస్తానని ఈరోజు చెప్తున్నానండి. ఎలాగంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈ జిల్లాకు సంబంధించి చాలా వరకు ప్రచారాలు చేశారు. తర్వాత ఉద్దానం లాంటి చోట ఆయన ఆ సమస్యని గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేశారు. దాని పరిష్కారానికి అనేక కృషి చేశారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నెల్లిమర్లకు సంబంధించి అంటే జిల్లాలో ఏదో ఒక సీటు జనసేనకు ఉండాలనే ఒక ఆశాభావం అయితే మీకు వ్యక్తమవుతుంది. నెల్లిమర్లకు సంబంధించి ఎలాంటిది ఉంది? అంటే మీకు ఏమైనా సీట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీ నుంచి ఏమైనా డిమాండ్ ఉందా? మేమైతే డెసిషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వదిలేసామండి. గత 3 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతున్నాను, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను, ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందన్న ఆలోచన విధానంతోనే ముందుకెళ్తున్నాను. ప్రజలకు ఈరోజు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఆ అన్యాయాలకి మనం ఎలాగా నాయకత్వం వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయం చేసి వాళ్ళని ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలన్నది మా ప్రధాన లక్ష్యం అండి. నేను ఒక పారిశ్రామికవేత్తగా 1997లో ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీరు ఏ హైదరాబాద్లోనో అలాగే ఎక్కడో బెంగళూరులోనో పెట్టుకుంటే కోట్లు సంపాదిస్తారు కదా అని అంటే నేను ఒకటే సమాధానం చెప్పాను వాళ్ళకి. నేను చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి నెట్టివేయబడుతున్నది. ఇక్కడ ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం ఈరోజు కాలేజీలన్నీ మూతపడిపోతున్నాయి. అలాగే ఇక్కడ ప్రజలకు విద్య దూరం అయిపోతున్నది కూడా. అది చాలా బాధాకరం. నేను ఇక్కడే చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నాను, నేను విజయనగరంలో పుట్టాను. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు అండగా నిలబడాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలు 10వ తరగతి అవగానే పెళ్ళిళ్ళు చేసేస్తారు. వాళ్ళ మేనమావకో లేకపోతే మేనబావకో ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల్ని ఈరోజు ఎలా చదివించుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నత స్థాయిలో వస్తారని కూడా 1997లో వాళ్ళకి తెలియట్లేదు. నేనైతే ఖచ్చితంగా విద్య ఉద్యోగాలకి పెద్దపీట వేస్తూ ముందుకు సాగాను. ఈరోజు మా కంపెనీలోనే చాలామంది అమ్మాయిలు ₹1,00,000 జీతంతో పనిచేస్తున్నారు. వాళ్ళ భర్తలేమో వ్యవసాయం చేస్తున్నారు. అది మేము సాధించింది. ఇలా మీరు